సీతాదేవిని అపహరించిన తరువాత రాముడు మరియు లక్ష్మణుడు దక్షిణ దిశగా ప్రయాణం కొనసాగిస్తారు. ఈ భాగంలో హనుమంతునితో కలుసుకుని సుగ్రీవునితో స్నేహమేర్పడుతుంది. సుగ్రీవుని ఆజ్ఞతో హనుమంతుడు రాముని మరియు లక్ష్మణునిని కలుసుకుంటాడు. నమస్కరించి స్నేహభావంతో పరిచయం చేస్తాడు. హనుమంతుని జ్ఞానం, వినయాన్ని చూచి రాముడు అతన్ని హృదయపూర్వకంగా ఆలింగనం చేస్తాడు. హనుమంతుడు రాముడు మరియు లక్ష్మణునిని సుగ్రీవుని దగ్గరకు తీసుకెళ్తాడు. సుగ్రీవుడు తన అన్న వాలి తన్ను అన్యాయంగా తల్లి చేయబడిన కథను చెప్తాడు. వాలీమీద జయానికి రాముడు సాయమిస్తానని, సీతను వెతకడానికి సాయం చేయాలని ఒప్పుకుంటాడు. రాముడు దూరంగా వృక్షాల మధ్య నిలబడిన దృశ్యం. యుద్ధ సమయంలో రాముడు తన బాణంతో వాలీని హతమార్చుతాడు. వాలి రాముని చర్యపై ప్రశ్నిస్తాడు. రాముడు ధర్మాన్ని వివరించి అతనికి శాంతిని ఇస్తాడు. సుగ్రీవుడు రాజుగా అభిషేకించబడతాడు. సీతను వెతకడానికి వాగ్దానం చేస్తాడు. వర్షాకాలం ప్రారంభమవుతుంది. రాముడు మరియు లక్ష్మణుడు ఒక గుహలో ఆశ్రయం పొందుతారు. సీత గురించి ఆలోచిస్తూ రాముడు దిగులుగా ఉంటాడు. లక్ష్మణుడు ఓదార్చుతాడు. రాజ్యాధికారం పొందిన తర్వాత సుగ్రీవుడు తన వాగ్దానాన్ని మరిచి ఆనందంలో మునిగిపోతాడు. లక్ష్మణుడు కోపంగా కిష్కింధలోకి వెళ్లి తన బాధ్యత గుర్తుచేస్తాడు. హనుమంతుడు మధ్యవర్తిగా వ్యవహరిస్తూ శాంతి తీసుకొస్తాడు. అన్ని వానర గణాలను పిలిచి సీత కోసం వెతకమని ఆజ్ఞాపిస్తాడు. వానర సైన్యాన్ని 4 దిశలుగా పంపిస్తాడు. హనుమంతుడు దక్షిణ దిశగా వెళ్తాడు. హనుమంతుడికి గుర్తుగా రాముడు తన ఉంగరాన్ని ఇస్తాడు. హనుమంతుడు మహేంద్ర పర్వతంపైనుంచి లంకావైపు గెంతతాడు. హనుమంతుడు ఎగిరే సమయంలో సముద్రమొడ్డుకెళ్ళి చూస్తుంది. హనుమంతుడి ప్రయాణం ప్రారంభమైంది. వచ్చే ఎపిసోడ్లో లంకాలో అతను సీతను కనుగొంటాడు. ఇలాగే రాముని యాత్రకు కొత్త దిశ వచ్చింది. హనుమంతుడి భక్తి, సాహసం ఈ కథను మరో స్థాయికి తీసుకెళ్లాయి. తదుపరి భాగంలో మరిన్ని అద్భుతాలు ఎదురవుతాయి.